ఈ సువిశాల ప్రపంచంలో ప్రతి మనిషి తనకు జరిగిన అనుభవాల్ని బట్టి అభిప్రాయాలు ఏర్పరచుకుంటాడు. అందుకే మనిషికి మనిషికి మధ్య అనుక్షణం వైరుధ్యాలుంటున్నాయి. అవి ఎన్ని ఉన్నా అందర్నీ కలిపి ఉంచగలిగే శక్తి మాత్రం ఒక్క ప్రేమకే ఉంది. ప్రేమ పిచ్చి రెండు ఒకటే. రిలేషన్షిప్ అంటే పెయిన్, మనీ ఈజ్ ఎవ్రీథింగ్. సంపాదించాలి, ఎంజాయ్ చేయాలి, లివ్ లైక్ ఎన్ యానిమల్. అసలు మనిషికి జంతువుకి ఉన్న తేడా రిలేషన్స్. వాటికి అవసరాలు మాత్రమే ఉంటాయి, మనకి అనుబంధాలు కూడా ఉంటాయి. రిలేషన్షిప్ ఇస్ లైక్ ఆక్సిజన్. ట్రాష్. గవర్నమెంట్ ఒక్కరోజు చంపుకోండి కేసులు ఉండవు అంటే అందరూ వాళ్ళ పార్ట్నర్స్ ని చంపేస్తారు తెలుసా? దట్స్ పర్వర్టెడ్ థింకింగ్. నో, ఇట్స్ ప్రాక్టికల్ థింకింగ్. అలా ఆలోచించే వాళ్ళని జూలోనో జైల్లోనో పెట్టాలి. ఐఎమ్ సారీ, డజంట్ మ్యాటర్ వాట్ యు సే. నేను ఎవరిని ప్రేమించను, ఎలాంటి రిలేషన్షిప్ లోకి ఎంటర్ అవను. ఓకే, సీ యా. నీ కర్మ.
another woman and wine. Dabba-dee, more. Every day is mine, oh mine. Life is just too short. Go give it all you got. No matter where you touch me, I'm hot right at the spot. ఆనందం అంచెల పైన తేలనమే లైఫ్ అంటున్నా. వేగంలో కాలం కన్నా ముందే ఉండాలంటున్నా. ఓ రమ్మన rise and shine. Wanna woman and wine. Dabba-dee, more. Every day is mine, oh mine. Life is just too short. Go give it all you got. No matter where you touch me, I'm hot right at the spot. పెళ్లి కొడుకేంటే మరీ ముసలల్లా ఉన్నాడు. ఈ ఏజ్ లో ఏం చేద్దామనో. వాడికి బుద్ధి లేకపోతే చేసుకోవడానికి దానికేం రోగం. గంగం స్టైల్. కోహినూరు వజ్రాన్ని బ్యాక్ ప్యాకెట్లు దాచుకున్నట్టు అలా మొహం చాటేసుకుంటావేంటి అని తలపైకెత్తి చూపించు. అందరూ కుళ్ళుకునేలా చూపించు ప్లీజ్. బావా రా బావా డాన్స్ చేద్దాం. డీసెన్సీ లేదనుకుంటారా? చెయ్యకుంటే ముసోడు అనుకుంటారు బావా. రా బావా. కన్ను కొట్టాల్సింది నాకు కాదు అమ్మాయికి. చింపేద్దాం. చిన్న తదలేదు గిన్న తదలేలా? ఏ నాకు నడువు నొప్పి తెలియదురా మీకు? ఏం లేదని రాత్రి బీపీ టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోయాను. నువ్వు రాత్రి వేళ వేసుకునేది షుగర్ టాబ్లెట్ బావా. షుగర్ టాబ్లెట్ కాదా, బీపీ టాబ్లెట్. షుగర్ బావా. అరే నేను డాక్టర్ రా, నాకు తెలుసా నీకు తెలుసా? నువ్వు డాక్టర్ అయితే నేను నీకు డాక్టర్. బావా నా ఈగో హట్ చేయొద్దు. మార్నింగ్ బీపీ టాబ్లెట్, మధ్యాహ్నం మైగ్రేన్ కా, నైట్ ఏమో షుగర్ కి ఇస్తున్నానా, వీక్లీ వన్స్ కిడ్నీ చెకప్ చేస్తున్నానా, మంత్లీ వన్స్ హార్ట్ చెకప్ చేస్తున్నానా లేదా? చెప్పరా మొత్తం చెప్పే అంటే ప్లీజ్. హనీ నా మాట నమ్ము హనీ. విత్ ఇన్ 2 weeks మెడిటేషన్ చేసి 6 pack తయారు చేస్తాను. మెడిటేషన్ అంటే కూర్చొని చేసేది బావా. ఏం మాట్లాడుతున్నావు? అమ్మ నీ మాయా. బావా పెళ్లి కూతురు పారిపోతుంది బావా. నువ్వేంటి ఇక్కడ? నాకు ఆ పెళ్లి ఇష్టం లేదు. ఫ్యాంటాస్టిక్. ఎప్పుడో చెప్పాను ఈ పెళ్ళంటే నాన్ సెన్స్ అని. నాకు నిన్ను పెళ్లి చేసుకోవాలనుంది. మనం ఏమన్నా ప్రేమించుకున్నావా, పెళ్లి చేసుకుందాం అనుకున్నావా? టేస్టులు కలిసాయని క్లోజ్ అయ్యాం, ప్లెజర్ బాగుందని కంటిన్యూ అయ్యాం. దట్స్ ఆల్. మనం పెళ్లి చేసుకుంటే ఆ ప్లెజర్ లైఫ్ టైం ఉంటుంది కదా. లిసన్ మాయా, రిలేషన్షిప్ లోకి ఎంటర్ అయిన మరుక్షణం ప్లెజర్ ఎగ్జిట్ అయి ప్రెషర్ ఎంటర్ అవుతుంది. మా మావయ్య చూడు, ఏ రిలేషన్షిప్ లేకుండా ఎంత హ్యాపీగా ఉన్నాడు. మగాడి దృష్టి మనీ మీద ఉండాలి, ఆడదాని దృష్టి అన్నం మీద ఉండాలి. ఫోకస్ పక్కకి వెళ్తే ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. మిస్ యూడా. రాత్రి నువ్వు చేసిన దానికి రిస్క్ లో పడ్డాను సుందర్. కేర్ తీసుకున్నాను. క్యాబ్ మా ఇంట్లో మర్చిపోయావు. మా ఆయనకు డౌట్ వచ్చింది. ఓ మన ఇద్దరం ఒక్క నెల దూరంగా ఉంటే మీ ఆయన డౌట్ మర్చిపోతాడు. He will forget it. 1 month. Yeah. అంత టైం టచ్ లో లేకపోతే నేను చచ్చిపోతాను. బ్రతికించడానికి ఫేస్బుక్ ఉంది కదా డార్లింగ్. సమంత ఫోటోతో నువ్వు, సల్మాన్ ఖాన్ ఫోటోతో నేను సీక్రెట్ గా అకౌంట్ ఓపెన్ చేసి రొమాంటిక్ గా మాట్లాడుకున్నాం. లవ్ యూ ఇంటెలిజెన్స్. అటాచ్మెంట్ లేకపోతే ఎంత ఎంజాయ్మెంట్ ఉందో అర్థమైందా? అసలు ఈ పెళ్లి ఎందుకు ఒప్పుకున్నావు? డబ్బు ఎక్కువ ఉందని. మరి ఎందుకు వద్దనుకుంటున్నావు? వయసు ఎక్కువ ఉందని. డబ్బు కోసం చేసుకున్నప్పుడు వయసుతో ఏంటి పని? వెంటనే వెళ్ళి పెళ్లి చేసుకో. సింక్ అయితే ఓకే, లేకపోతే డైవోర్స్ ఇచ్చి. బట్ అమెరికాలో విడాకులకు పెద్ద కారణం అక్కర్లేదు, మనకు ఆ ఉద్దేశం ఉంటే చాలు. విడాకులతో $500,000 యాలమనీ వస్తుంది. నచ్చితే కాపురం, నచ్చకపోతే భరణం. పెళ్ళైన పిల్ల పారిపోతే లేచిపోయింది అంటారు. మరి దీన్నేమంటారు? నోర్మయ్, అసలే తాతకి పొయ్యేలో పెళ్లి అవుతుందో లేదో నేను టెన్షన్ పడుతుంటే పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అంటే సెటిల్ అవ్వాలి సెటిల్ అవ్వాలి సెటిల్ అవ్వాలన్నావు. చివరికి ఇలా సెటిల్ అయిపోయావు. సార్ వాయించమంటారా? రేయ్ నా నెత్తిన వాయించండి రా. పోన్రా మీ దినం కనుకోండి. ఎక్కడికి వెళ్ళావని? జరిగింది తెలుసుకుంటే జరగబోయే దాని మీద వర్రి పెరిగి జరిగేది జరగకుండా ఇంకోటిదో జరిగే అవకాశం ఉంది. మీరెవరండి? మా నాన్నగారి తమ్ముడు కొడుకు పెద్దనాన్న కూతురు కావాల్సిన వాడిని బావని. బావా? ఇప్పుడు అవన్నీ ఎందుకు బావా, జరగాల్సింది. అలా ఏడుపు వేసుకుని చూస్తారేంట్రా, వాంచండి.
ఫ్లాప్ అయితే మనం డబ్బులు ఇవ్వడం ఏంటి? ఎవరు దీన్ని టైప్ చేసింది? టైప్ చేసింది నేనే, షో ఫ్లాప్ చేసింది నేనే. వాట్? మీరిద్దరూ కలిసి పిచ్చి పిచ్చి ఫిలాసఫీలు చెప్పి నన్ను ఆ ముసలోడికి తగిలించినందుకు నేను మీకు వేసిన శిక్ష ఇది. నీకు అసలు బుద్ధుందా? మేము చెప్పిన టెక్నిక్లు కొటేషన్లు మా మీద వాడతావా? మాయా నువ్వు ఆగు. నేనెందుకు ఆగాలరా? ఆ అమ్మాయితో తిరిగింది నువ్వు, ఎంజాయ్ చేసింది నువ్వు, ఫిలాసఫీలు చెప్పింది నువ్వు. వై షుడ్ ఐ టేక్ బ్లేమ్? నన్ను పెళ్లి చేసుకుంటే ఈ ప్రాబ్లం నుండి నిన్ను బయటపడేస్తా. నీకు ఆల్రెడీ పెళ్ళయింది.